హలో ఎవరివన్, ఇవాళ డేట్ వచ్చేసి మే 7th. ఈరోజు థర్స్డే. ఇప్పుడు రికార్డింగ్ చేసే టైం వచ్చేసరికి అయితే 8:30 అవుతుంది. మనం ముందుగా మార్కెట్ అప్డేట్ విషయాన్ని వెళ్లే ముందు మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే నేను లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుతున్నట్లే ఇరాన్ అండ్ యుఎస్ వార్ డిస్కషన్స్ అయితే ఇంకా కంటిన్యూ స్టిల్ కొనసాగుతూనే ఉన్నాయి. అవి దానివల్ల మార్కెట్స్ అయితే అలా సైడ్ వేస్ రన్ అవుతున్నాయని మనం అయితే డిస్కస్ చేసాం. అయితే నిన్న సాయంత్రం అయితే యుఎస్ అండ్ ఇరాన్ వాళ్ళు అయితే 14 పాయింట్స్ అగ్రిమెంట్స్ స్టేట్మెంట్స్ తో అయితే వార్ అయితే ఎండ్ చేస్తున్నామని స్టేట్మెంట్స్ అయితే పాస్ చేయడం వల్ల మార్కెట్లు అయితే అన్ని మార్కెట్లు సడన్ గా జంప్ అయితే చూస్తున్నాం. అలా చెప్పంగానైతే క్రూడ్ ఆయిల్ అయితే ఒక 10% క్రూడ్ ఆయిల్ అయితే సడన్ గా డ్రాప్ అయింది. మార్కెట్స్ అయితే అన్ని మార్కెట్లు సడన్ గా అయితే ఒక 2% పెరగడం అయితే మనం అయితే చూస్తున్నాం. ఒక్కొక్క మార్కెట్ అయితే మనం అయితే క్విక్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ గోల్డ్ చూసినట్లయితే గోల్డ్ అయితే $4,704 దగ్గర అయితే కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. గోల్డ్ కూడా ఇక్కడ అయితే మంచి రికవర్ అయితే మనం అయితే గోల్డ్ లో కూడా చూస్తున్నాం. ఇక ఐఎన్ఆర్ లో చూసినట్లయితే $152,701 దగ్గర అయితే గోల్డ్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. సిల్వర్ చూసినట్లయితే $78 దగ్గర అయితే సిల్వర్ అయితే కరెంట్ అయితే ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. సిల్వర్ లో కూడా అయితే మనం అయితే మంచి రికవర్ అయితే చూస్తున్నాం. ఐఎన్ఆర్ లో చూసినట్లయితే $2,55,826 దగ్గర సిల్వర్ అయితే ఇప్పుడు అయితే ఉంది. ఇక క్రూడ్ ఆయిల్ చూసినట్లయితే క్రూడ్ ఆయిల్ అయితే $90 దగ్గర ఇప్పుడు కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ అయితే సడన్ డ్రాప్ అయితే మనం అయితే చూస్తున్నాం. క్రూడ్ ఆయిల్ ఇట్లా సడన్ డ్రాప్ అవ్వగానే అన్ని మార్కెట్లు అయితే మంచి జరగడం అయితే చూస్తున్నాం. ఎందుకంటే వార్ అయితే ఎండ్ అవుతుంది అనేసరికి స్టేట్మెంట్స్ రాగానే అన్ని మార్కెట్లు సడన్ జంప్ అయితే మనం ఇప్పుడైతే మార్కెట్లు అయితే చూస్తున్నాం. ఐఎన్ఆర్ లో చూసినట్లయితే $9,050 దగ్గర అయితే క్రూడ్ ఆయిల్ అయితే కరెంట్ అయితే ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. ఇక మన ఇండియా స్టాక్ మార్కెట్ చూసినట్లయితే ఇండియా స్టాక్ మార్కెట్స్ అయితే చాలా అంటే చాలా బాగా పెరగడం అయితే మనం అయితే ఒక్కసారి సడన్ జంప్ అయితే మార్కెట్లు అయితే ఇక్కడైతే అన్ని పెరగడం అయితే మనం అయితే చూస్తున్నాం. ఒక్కసారి క్విక్ అయితే మార్కెట్స్ అయితే అలా వార్ ఎండ్ అవుతుందనే స్టేట్మెంట్స్ రాగానే మార్కెట్స్ అయితే చాలా అంటే చాలా బాగా పెరిగాయి. ఫస్ట్ ఇప్పుడు మనం సెన్సెక్స్ చూసినట్లయితే $77,958 దగ్గర అయితే సెన్సెక్స్ అయితే క్లోజ్ అయింది. ఇక్కడ 1.22% తోటి అయితే క్లోజ్ అవ్వడం అయితే మనం ఇక్కడైతే చూస్తున్నాం. నిఫ్టీ 50 24,330 దగ్గర అయితే క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ ఇక్కడ 1.30% ప్రాఫిట్ తోటి అయితే క్లోజ్ అయింది. అదే బ్యాంక్ నిఫ్టీ $55,981 దగ్గర అయితే క్లోజ్ అయింది. 1.63% తోటి అయితే ఇక్కడ కూడా మంచిగానే క్లోజ్ అయింది. రికవర్ అయితే మిడ్ క్యాప్స్ 1.67 ప్రాఫిట్ తోటి ఇక్కడ కూడా మంచిగా క్లోజ్ అయింది. ఇంకా స్మాల్ క్యాప్ చూసినా స్మాల్ క్యాప్స్ కూడా ఆల్మోస్ట్ అయితే ఒక 2% ప్రాఫిట్ తోటి అయితే స్మాల్ క్యాప్స్ అయితే మంచిగా రికవర్ అయితే చూసినాం. మన ఇండియా స్టాక్ మార్కెట్ అయితే వార్ అయితే ఎండ్ అవుతుందని వార్స్ రాగానే స్టేట్మెంట్స్ రాగానే సడన్ గా అయితే ఒక 2% పెరగడం అయితే మనం చూస్తున్నాం. లాస్ట్ వీడియోలో మనం అనుకున్నట్టుగానే స్లోగా అయితే స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ అయితే పెరగడం అయితే మనం అయితే గమనించాం. ఇదైతే లాస్ట్ వీడియోలో మీకు షేర్ చేశాను. అన్నట్టుగా మార్కెట్లో అయితే మళ్ళీ ఒక 2% జంప్ అయితే మన మార్కెట్లో అయితే ఇప్పుడైతే సడన్ గా అయితే మనం అయితే చూస్తున్నాము. ఇక మనం క్రిప్టో కరెన్సీ మార్కెట్ చూసినట్లయితే బిట్ కాయిన్ అయితే ఇప్పుడైతే 81,000 దగ్గర అయితే ఆల్మోస్ట్ అయితే ఇప్పుడైతే కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. నిన్న వార్ ఎండ్ అవుతుంది అని చెప్పంగానే అయితే బిట్ కాయిన్ అయితే ఆల్మోస్ట్ అయితే $83,000 అయితే టచ్ అయ్యి ఇప్పుడైతే ఒక $2,000 డౌన్ లో అయితే కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఇప్పుడైతే $80,000 దగ్గర బిట్ కాయిన్ అయితే కరెంట్ ట్రేడ్ అవుతుంది. ఇథీరియం $2,322 దగ్గర ఇప్పుడు కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఇథీరియం లో అయితే మనమైతే అలా సైడ్ వేస్ అయితే మనం అయితే చూస్తూనే ఉన్నాం. ఇక్కడ క్రిప్టో కరెన్సీ మార్కెట్ కూడా కొంచెం అయితే సడన్ జంప్ చూసి ఇప్పుడైతే కొంచెం అయితే అలా సైడ్ వేస్ లో అయితే కరెంట్ అయితే మార్కెట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఇక మనం యుఎస్ మార్కెట్ చూసినట్లయితే యుఎస్ మార్కెట్ లో కూడా అది కంటిన్యూ అప్ ట్రెండ్ అలా పెరుగుతూనే ఉంది. మనం లాస్ట్ వీడియో డిస్కస్ చేసినట్లయితే యుఎస్ మార్కెట్స్ అయితే అసలు ఆగకుండా అయితే కంటిన్యూ అప్ ట్రెండ్ అయితే కొనసాగిస్తూనే ఉన్నాయి. ఫస్ట్ గా S&P 500 ఇండెక్స్ చూసినట్లయితే $7,365 దగ్గర అయితే క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ అయితే ఇక్కడైతే 1.46 ప్రాఫిట్ తోటి అయితే క్లోజ్ అయింది. ఇక్కడైతే మనం అప్ ట్రెండ్ అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నాస్డాక్ 100 ఇండెక్స్ చూసినట్లయితే $28,000 ఆల్మోస్ట్ $600 దగ్గర అయితే క్లోజ్ అయింది. ఇక్కడైతే ఒక 2% జంప్ అయితే మనం అయితే చూస్తున్నాం. ఇక్కడైతే మార్కెట్స్ అయితే ఒక న్యూ ఆల్ టైమ్ హైస్ అయితే రికార్డ్ అయితే క్రియేట్ చేసి ఒక జంప్ అయితే మనం అయితే చూస్తున్నాం. $49,910 దగ్గర అయితే క్లోజ్ అయింది. ఇక్కడైతే 1.24% ప్రాఫిట్ తోటి అయితే ఇక్కడ కూడా ప్రాఫిట్ అయితే మనం అయితే చూస్తున్నాం. ఆయిల్ ప్రైస్ సడన్ గా డౌన్ అవ్వడం వల్ల అన్ని మార్కెట్లు అయితే చాలా అంటే చాలా క్విక్ గా పెరగడం అయితే జంప్ అయితే బ్రేక్అవుట్స్ అయితే మనం చూస్తున్నాం. అన్ని మార్కెట్స్ అయితే 2% ప్రాఫిట్ అయితే క్లోజ్ అయ్యాయి. ఇలాంటి మార్కెట్ అప్డేట్ విషయాలు డైలీ మన ఛానల్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్టు ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.